ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. విశ్వవీక్షకులకు విజ్ఞప్తి. అనంత విశ్వాల విశ్వసేవా కేంద్ర పరిచయంగా మరియు అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత మరియు మానవ జీవితానికి ప్రమాణమైనటువంటి మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి విశ్వచక్ర ప్రమాణాన్ని మరియు అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ పరమ కర్తవ్య యజ్ఞాన్ని విశ్లేషించుకోవడం జరిగింది. రేపు అమావాస్య పూర్తి అయిన పిదప, దీపావళి అమావాస్య పూర్తి అయిన పిదప కార్తీక మాసం పాడ్యముగా అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ పరమకర్తవ్య మహాయజ్ఞాన్ని అష్టాంగ యోగంగా యమనియమాల్ని అమలు చేసుకుంటూ పరమకర్తవ్యాన్ని మరియు నవవిధ భక్తి యోగాన్ని అమలు చేస్తూ దాన్నే విశ్వవ్యాప్తంగా అనేక మంది ద్వారా అనేక మందిలోకి ఈ మూడు సత్యాల్ని వ్యాప్తిలోకి తీసుకొని వెళుతూ దీన్నే విశ్వవ్యాప్త సేవగా, విశ్వవ్యాప్త సేవకులుగా ఎవరు సమ్మతించిన ఈ వ్యాప్తిని ఆరంభించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పూర్వజన్మ కర్మలో నిల్వ మరియు ఈ జన్మలో 11 సంవత్సరాల నుంచి చేసుకునేటువంటి ప్రతి మానవ దేహం చేసుకునేటువంటి మనోవాకాయ కర్మల ద్వారా దుర్దక్షయార్థం అనేటువంటి దాన్ని అంగీకరించుకుంటూ మానవ దేహంలో దోషాలు నిల్వ ఉంటాయి, వాటిని నశింపచేసుకోవాలి. అహింస సత్యం ద్వారా దేహానికి సంబంధించిన నియమాల్ని అమలు చేసుకుంటూ నిత్య నూతన జీవితాన్ని ఆరంభించాలి అని అఖండ మహాసంకల్పంలో సంకల్పం చేసుకున్నట్లయితే అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం పరమ కర్తవ్యాన్ని అమలు చేయడం ద్వారా విశ్వభక్తిని అమలు చేయడం ద్వారా విశ్వశ్రేయస్సుని, విశ్వ కళ్యాణాన్ని అనుభవంలోకి తీసుకొని రావచ్చు. పరమ కర్తవ్యం, విశ్వభక్తి, విశ్వశ్రేయస్సు, విశ్వ కళ్యాణం. దీన్నే సనాతనం, పురాతనం, నిత్య నూతన విశ్వజీవనం, ఉత్తమ జీవనం అనేటువంటి దాన్ని ఎవరైనా సాధించుకోవచ్చు అనేటువంటి క్రమంలో ఇంకొక మానవ జీవితానికి అత్యవసరమైనటువంటి 3 రుణాలు, దీన్ని చిన్న విశ్లేషణ చేసుకొని ఫార్ములా బేస్డ్ భక్తి, ఫార్ములా బేస్డ్ లైఫ్, ఫార్ములా బేస్డ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికి 1 2 3 4 ఈజ్ లైఫ్ ఫార్ములా. 1 2 3 4 ఈజ్ లైఫ్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రతి ఒక్క మానవ జీవితానికి ధర్మము, అర్థము, కామము, మోక్షము, దీన్ని సాధించేటువంటి క్రమంలో మహాసంకల్పంలో ఎవరైనా గుర్తుంచుకోవలసినటువంటి ప్రమాణంగా
మహర్షుల ద్వారా తెలియపరచబడింది. మరియు కలియుగ బ్రహ్మ అయినటువంటి ఆంజనేయ స్వామి ద్వారా, ఆంజనేయ స్వామి ప్రస్తుత కాలానికి కూడా చిరంజీవి దేవతామూర్తి, ఆంజనేయ స్వామిని ఓం రుణత్రయహరాయ నమః అంటారు. రుణత్రయాలు, రుణము త్రయము, త్రయము అంటే 3, రుణము అంటే ఇవ్వాల్సి ఉన్నది. ప్రతి మానవుడు రుణత్రయాలు కలిగి ఉంటాడు. అంటే ప్రతి మానవుడు 3 ఇవ్వవలసి ఉన్నది, 3 విధి విధానాల్ని ఇవ్వవలసి ఉంది. బ్రహ్మదేవుడి ద్వారా ఏర్పరచబడినటువంటి అఖండ మహాసంకల్పంలో ప్రతి మానవుడు 3 విధుల్ని విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. 3 తాపములు మానవ దేహానికి ఏ రకంగా ఆది భౌతిక తాపము, ఆది ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము ఏ రకంగా 3 తాపములు తీర్చుకోవాల్సి ఉన్నదో అదేవిధంగా 3 రుణాలు. 1 నెంబర్ 1 దేవరుణము, 2 ఋషి రుణము, 3 పితృరుణము. ఈ 3 రుణాలు ప్రతి మానవ దేహం స్త్రీ పురుష దేహాలు కలిగి ఉంటాయి. ఈ 3 రుణాలు ఎందువల్ల కలిగి ఉంటాయి, ఈ 3 రుణాలు అంటే ఏమిటి అని చిన్న విశ్లేషణ చేసుకుంటే, నెంబర్ 1 దేవరుణము. దేవుడికి ఎందువల్ల రుణము అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ అనంతమైనటువంటి కాలంలో ఈ విశ్వాన్ని సృష్టించి పంచభూతాలను సృష్టించి ద్వాసాచులు, ఏకాదశ ఋతులు, అశ్విని దేవతలు ఈ విశ్వ సృష్టిని బ్రహ్మ విష్ణు శివాత్మల ద్వారా అనేక మంది దేవతల ద్వారా ఈ విశ్వ నిర్వహణ చేసుకునేటువంటి క్రమంలో పంచభూతాలను కూడా సృష్టించి 84 లక్షల జీవరాశుల్ని సృష్టించి ప్రతి జీవానికి జడ చైతన్యములను ద్వారా విశ్వ సృష్టిని చేసుకొని ప్రతి చైతన్యమైనటువంటి జీవికి జడమైనటువంటి వస్తువుకు శక్తిని నిరంతరం ప్రసాదిస్తున్న కారణంగా జడమైనటువంటి వస్తువుకి చైతన్యమైనటువంటి జీవికి నిరంతరం అనంతమైనటువంటి కాలంలో ప్రతి క్షణం ప్రసాదిస్తున్న కారణంగా ప్రసాదిస్తూ 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవ దేహం మాత్రమే దేవుడు, దైవం అని చెప్పగలిగేటువంటి ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్షంగా సాక్షి ఎవరు అంటే మానవ దేహమే. ఇంక దేహం లేదు, దేవుడు అనేటువంటి పదాన్ని పలకగలిగింది, అసలు దేవుడు అనేటువంటి నిరూపించగలిగింది, నిర్వచనాన్ని చెప్పగలిగింది మానవ దేహం మాత్రమే. అందువల్ల మానవ దేహానికి అనంతమైనటువంటి సృష్టిని మహర్షులు అనంతమైనటువంటి కాలాన్ని, 3 కాలాల్ని, మానవ జీవితపు మనుగడని, మానవ జీవితపు స్పష్టమైనటువంటి విధి విధానాల్ని 4 వేదములు, 18 పురాణముల్లో ఇతిహాసం ద్వారా గ్రంథస్థం చేశారు. కాబట్టి పరమాత్ముడు ద్వారా పరమాత్ముడికి దేవరుణం ప్రతి ఒక్క మనిషి కలిగి ఉంటాడు. దేవరుణం. 2 ఋషి రుణం. పరమాత్మ 3 బ్రహ్మ విష్ణు శివాత్మిక రూపం తీసుకుంటూ బ్రహ్మ విష్ణు శివాత్మిక 3 అమ్మవారుల రూపం తీసుకుంటూ అనేక మంది దేవతల ద్వారా విశ్వ సృష్టిని నిరంతరం నియామక అనేక దేవతల ద్వారా సృష్టి నియమాన్ని ఉల్లంఘించకుండా ప్రతి క్షణం
విశ్వపాలన చేస్తున్న కారణంగా వీటి తత్వాన్ని, సృష్టి తత్వాన్ని మహర్షులు దర్శించి అపౌరుషేయం ద్వారా గ్రహించి దర్శించి గ్రంథస్థం చేశారు కాబట్టి అనేక మంది మహర్షులు. అందుకనే నారద మనసు నుంచే పుట్టాడు ఆయన. నారద మహర్షి సప్తర్షులు మనసు నుంచే, పరమాత్మ యొక్క మనసు నుంచే పుట్టారు. అనేక మంది మహర్షులు. వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపం అంటారు. వ్యాస మహర్షి చిరంజీవి అంటారు. ఈరోజు కూడా ఉన్నాడు అంటారు. వ్యాస మహర్షి త్రికాలాలు, 3 కాలాలు ఆయనకి కరదరామలకం. కాబట్టి గ్రంథస్థం చేశారు. కాబట్టి ప్రతి మానవుడు గ్రంథస్థం చేసి ఆ ప్రమాణాన్ని, ధర్మ అర్థ కామ మోక్ష ప్రమాణాన్ని, జీవో బ్రహ్మైక నాపరహ అనంటూ జీవుడి యొక్క లక్ష్యం పరమాత్మే. పరమాత్మ ఎక్కడున్నాడు అనేటువంటి ప్రమాణాలని అన్నింటినీ ఇచ్చి పరమ కర్తవ్యం ద్వారా కదలగలిగితే, భక్తి యోగాన్ని అమలు చేసుకోగలిగితే, జ్ఞానస్థితి కలిగి అనంతమైనటువంటి అమృతత్వాన్ని ఏ మానవ దేహమైనా సాధించుకోవచ్చు అనేటువంటి దాన్ని గ్రంథస్థం చేశారు. కాబట్టి ఋషి రుణము. 3వది పితృణం. ఈ దైవతత్వము, ఈ దివ్యత్వము, ఈ ఋషిత్వము ప్రమాణాలని ద్వారా సృష్టి యజ్ఞంగా తల్లిదండ్రుల ద్వారా మానవ దేహాన్ని ఒక కణ రూపంలో భూమిలోంచి తండ్రి ద్వారా 9 నెలలు తల్లి గర్భంలో మోసి 25 ఏళ్ళు ఆహార పానీయాలు అన్ని రకాలైనటువంటి సమస్త సౌకర్యాలు 25 ఏళ్ల పాటు వాళ్ళకి కల్పించి గృహస్థాశ్రమంలోకి పంపటం కారణంగా, అదేగాక మూల కారణంగా తల్లి తండ్రి మానవ దేహాన్ని ఇచ్చిన దానికి ఆ జన్మాంతం తల్లిదండ్రులకి ఎవరైనాను రుణపడి ఉండటం జరుగుతుంది అనేటువంటిది ఈ 3 జ్ఞానాలు కలిగి ఈ 3 రుణాలని తీర్చుకోవడం ద్వారా ఏ మానవుడైనా బంధం నుంచి విముక్తుడై అనంతమైనటువంటి విశ్వంలో విశ్వ శ్రేయస్సు ద్వారా, విశ్వ కళ్యాణం ద్వారా విదేహం అవుతుంది. దేహం, దేశం, దైవం. విశ్వాత్మ అనంతమైనటువంటి విశ్వం విధి విధానాలు ద్వారా విదేహం, విధియుక్తమైనటువంటి దేహంగా పరిపూర్ణంగా మానవ దేహం సాధించవచ్చు. కాబట్టి రుణత్రయ హరాయ మహా అంటారు. అందుకనే ఆంజనేయ స్వామిని కలియుగ బ్రహ్మగా ప్రస్తుత కాలం కూడా చిరంజీవిగా ఉంటూ ఆంజనేయ స్వామి అభయాన్ని ఇస్తాడు. అభయాన్ని అంటే ఈ 4టికి ఆంజనేయ స్వామి పక్కనే తోడు కనుకుంటే అభయం చెప్పుకున్నాం. అనంతమైనటువంటి విశ్వంలో పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడు. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు 1, 2, 3, 4 ఈజ్ లైఫ్. ఈ 4టిని సాధించగలిగితే శ్రేయ మార్గం. కేవలం ఈ 2టిని సాధించగలము అనుకుంటే ప్రేయ మార్గం. శ్రేయ మార్గం, ప్రేయ మార్గం. ఈ ప్రేయ మార్గం, శ్రేయ మార్గంలోకి, ధర్మ మోక్షాల్లోకి రాగలిగితే శ్రేయస్సు అవుతుంది. ఆంజనేయ స్వామిని కలియుగ బ్రహ్మగా ఆయన్ని ప్రతినిత్యం ఆయన్ని సేవించుకోగలిగితే గృహార్చనలో ఆయన ఇచ్చేటువంటిది బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, మనోగతం, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్వే. ఆయన మనోస్థితి నుంచి, దేహ మనస్థితి నుంచి బుద్ధిస్థితికి తీసుకొని పోతాడు.
దాన్ని అంటారు చూడండి, 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి మృత్యువు అంటే ఏదో తెలుసుకోదలుచుకొని ఆయన బోధి వృక్షం కింద కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన కారణంగా ఆయన బుద్ధి వికసించి, మనస్థితి నుంచి బుద్ధి స్థితికి వికసించి బుద్ధుడుగా ఆవిర్భవించి కలియుగంలో ఒక కారణ జన్మగా వచ్చి బుద్ధి స్థితిని, మనోస్థితి నుంచి బుద్ధి స్థితికి పోగలిగితే ధర్మం అందుస్తుంది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆయన ధర్మాన్ని ఆవిష్కరించాడు బుద్ధబాబు. ఆ బుద్ధినే ప్రేరణ కలిగించేటువంటి వాడు దేవతామూర్తి అయినటువంటి ప్రస్తుత వర్తమానంలో కూడా ఈ క్షణంలో కూడా ఆంజనేయ స్వామి వాయు రూపం, వాయువే నమః, మనసే నమః, మనసు రూపంలో ఆంజనేయ స్వామి ఉంటాడు, వాయు రూపంలో ఉంటాడు, కలియుగ బ్రహ్మగా ఉంటాడు, చిరంజీవిగా ఉంటాడు, తత్వజ్ఞాన ప్రదాయ నమః అనేటువంటి నామంతో మహర్షులు మంత్రాల్లో ఆయన తత్వాన్ని విడిచి 108 నామాలని 1008 నామాలని ప్రసాదించారు. ఈ నామతత్వాన్ని, మంత్రతత్వాన్ని అర్థ రూపంలో, భావరూపంలో విశ్లేషణ చేసుకొని దాని ఆ భావాన్ని అన్వయం చేసుకోగలిగితే భావగ్రాహి జనార్దన, ఈ భావాన్ని పరమాత్మ గ్రహించి, హృదయంలో భావాన్ని గ్రహించి ఏ దోషం లేకుండా, దేహంలో ఏ దోషం లేకుండా విదేహాన్ని చేసేటువంటి అవకాశం పరిపూర్ణంగా ప్రతి క్షణం, ప్రతినిత్యం, ప్రతి యుగంలో పరమాత్మకి పరిపూర్ణంగా మానవ దేహాల మీద పరమాత్మ ఏ దేహం చేసుకునేటువంటి కర్మలు, కర్తవ్యాలకి నిరంతర ఫలాన్ని పరమాత్మ నిరంతరం ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఫార్ములా బేస్డ్ లైఫ్, దీంట్లో మానవ దేహం ఫార్ములా బేస్డ్ హ్యూమన్ లైఫ్లో 3 రుణాస్ ప్రతి మనిషి ఉంటాడు అనేది గుర్తుంచుకోగలిగితే దీన్ని ఆంగ్లంలో కూడా అన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రతి మానవుడికి, ప్రధానమంత్రికి వర్తిస్తుంది, సామాన్య పౌరుడికి వర్తిస్తుంది. ఏ కులమైనా, ఏ లింగమైనా, ఏ కాలంలో అయినా, కృతయుగం నుంచి కలియుగాంతం వరకు ఈ 3 రుణాలు ప్రతి మానవ దేహం ఉన్నది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని దీన్ని కూడా అవగాహన చేసుకుంటూ మానవ జీవిత బాల్య దశ నుంచి బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య స్థితుల్లో ఈ 3 రుణాలని తీర్చుకునేటువంటి ప్రయత్నం కూడా, పురుషార్థ ప్రయత్నాన్ని ఎవరైనా చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పుకుంటూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పబడినటువంటి భావాలనంతా భూవరాహ స్వామికి సమర్పించుకుంటూ భూవరాహాయ నమః విన్నపం చేసుకుంటూ భూవరాహ స్వాములే సాక్షులు. విశ్వవీక్షకులు విజ్ఞప్తిగా మరొక ఎపిసోడ్లో కలుసుకోగలము. శుభం భూయాత్. ఓం తత్సత్.